ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాజన బ్లాగ్స్. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. నాకు హాస్పిటల్ డెలివరీ టైంలో హాస్పిటల్ బిల్ ఎంత అయింది, నేను ఏ హాస్పిటల్ చూస్ చేసుకున్నాను, ఎందుకు అదే హాస్పిటల్ చూస్ చేసుకున్నాను అనే దానికి ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంది. అవన్నీ ఈ రోజు మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ అంటే మీకు యూజ్ అవుతుంది. నేను చేసిన రీసెర్చ్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నా, న్యూ మదర్స్ ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఫినాన్షియల్ గా ఎందుకు కొంచెం స్టేబుల్ అవ్వాలి అంటే, మనం ఇప్పుడు ఎర్న్ చేస్తున్న దానికంటే మినిమం 5% అనేది ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అవసరం అవుతుంది అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. ముందుగా నా హాస్పిటల్ బిల్ ఎంత అయింది అని మాట్లాడుకునే ముందు, నేను మదర్హుడ్ హాస్పిటల్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నేను బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న మదర్హుడ్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అదే సెలెక్ట్ చేసుకున్నాను అనే దానికి రీజన్ ఏంటి అంటే, నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ టైం అది కన్ఫర్మేషన్ కోసం అయితే మదర్హుడ్ హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ నాకు ఆ డాక్టర్ తో కంఫర్టబుల్ గా అనిపించింది. అంటే మనం ఒక డాక్టర్ ని ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్ గా ఎక్కువ కాలం మనం ఆ డాక్టర్ తో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మదర్ టంగ్ మాట్లాడగలుగుతారా లేదా, ఆ డాక్టర్ సిటీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం వేరే స్టేట్ లో ఉంటాం. సో వాళ్ళ మదర్ టంగ్ వేరు, మన మదర్ టంగ్ వేరు. సో మదర్ టంగ్ మాట్లాడగలిగే డాక్టర్ అయితే మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం ప్రతిదీ ఇంగ్లీష్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అదే అర్థం అవ్వడానికి కూడా. సో అందుకని నాకు ఆ డాక్టర్ తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ తో కంఫర్టబుల్ నేను. కాకపోతే మీలో ఎవరైనా మా ఇంగ్లీష్ తెలీదు, సిటీలో ఉన్నాము, వేరే లాంగ్వేజ్ తో కంఫర్టబుల్ గా లేదు అంటే నేను మీకోసం చెప్తున్నాను. మీ మదర్ టంగ్ మాట్లాడే డాక్టర్ ఎవరైనా ఉన్నారా, ఆ డాక్టర్ మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తున్నారా, అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మీరు హాస్పిటల్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, మనం ఎక్కువ కాలం ఆ డాక్టర్ తోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ప్రతి నెల కన్సల్టేషన్ వెళ్ళాలి, స్కానింగ్స్ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, నేను ఎందుకు బెంగళూరులోనే డెలివరీ అవ్వాలి అనుకున్నాను అంటే, నేను ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కూడా నేను డెలివరీ అవ్వచ్చు. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి నాకు దగ్గరలో ఏ హాస్పిటల్స్ లేవు. గైనకాలజిస్ట్ అంటే మంచిగా ప్రాపర్ ఎక్విప్మెంట్ తో ఉన్న హాస్పిటల్స్ అయితే లేవు. నేను సడన్ గా నాకేమైనా పెయిన్స్ వచ్చినా, ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా నాకు ఇమీడియట్ గా డాక్టర్ అయితే అవైలబుల్ గా ఉండరు. 3 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. సో అందుకని నేను బెంగుళూరులోనే డెలివరీ అవ్వడం బెస్ట్ అని చెప్పి నేను 7th మంత్ లో ఉన్నప్పుడే బెంగుళూరు వచ్చేసాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి మనం సిటీలో ఉన్నప్పుడు మన నేటివ్ వచ్చేసి కొన్ని పల్లెటూర్లు ఉండొచ్చు, కొన్ని దగ్గరలో మంచి గైనిక్ అవైలబుల్ లేని ఊర్లలో ఉండిండొచ్చు. సో ఇలాంటప్పుడు ఏంటంటే రిస్క్ అయితే తీసుకోవద్దండి. మీరు ఎక్కడైతే గైనిక్ దగ్గరగా ఉంటారో, మీ అత్తగారు ఇంటి దగ్గర గైనిక్ దగ్గరగా ఉంటే అక్కడ ఉండండి. లేదు అంటే మీ అమ్మగారి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడ ఉండండి. ఎక్కడైనా మీకు దగ్గరలో అవైలబుల్ గా ఉండాలి డాక్టర్ అనేది మర్చిపోదండి. అండ్ ఇంకొకటి, నేను 7th మంత్ లోనే వచ్చేసానని చెప్పాను కదా. ఎందుకు 7th మంత్ లోనే వచ్చేసానంటే, 8th మంత్ 9th మంత్ ట్రావెల్ చేయడం అయితే సజెస్టబుల్ కాదు అని నాకు డాక్టర్ అయితే చెప్పారు. సో అందుకే నేను 7th మంత్ లోనే నేను బెంగళూరు వచ్చేసాను. ఇక్కడే డెలివరీ కోసం మదర్హుడ్ హాస్పిటల్లోనే డెలివరీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. నా డెలివరీ ప్యాకేజ్ తీసుకున్నానని చెప్పాను కదా, నాకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేవి ముందుగానే ఒక ఐడియా ఉందన్నమాట. 1 lakh అబవ్ అవుతాయని చెప్పి ముందే ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు సిటీలో ఉన్నారు, మీరు ఐటీలో ఉన్నారు, ఐటీ అనే కాదు ఏ ఫీల్డ్ లో ఉన్నా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది అంటే బెటర్. నేను కొంచెం మంచి హాస్పిటల్స్ చూస్ చేసుకోవడం అని బెటర్ అనుకుంటాను. లేదు మీరు అమ్మగారి ఊరు అలా ఏదైనా ఉన్నారు అనుకుంటే అక్కడ కూడా మీరు ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు. అంటే పే చేసిన తర్వాత క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొంచెం నెట్వర్కింగ్ హాస్పిటల్స్ లో ఏంటంటే క్యాష్లెస్ అయిపోతుంది అనమాట. అంటే అక్కడే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది. మనం ఎంత అయితే రిమైనింగ్ పే చేయాలో అది పే చేస్తే సరిపోతుంది. సో అందుకని సిటీలో ఉంటే మాత్రం మంచిగా నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, మదర్హుడ్, Cloud9, ఇలాంటివి కొంచెం బెటర్ అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎక్విప్మెంట్ మంచిగా ఉన్న హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే
నాకు నార్మల్ డెలివరీ అయ్యే టైంలో కొంచెం ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేశారు. అలాంటివి మనం వేరే హాస్పిటల్‌కి ఎళ్తే అవ్వదు. ఆ టైంలో సిజేరియన్ చేయాలని కూడా చెప్పే అవకాశాలుంటాయి. అది నాకనిపించింది. అది మీరెలాంటి హాస్పిటల్ చూజ్ చేసుకుంటారనేది అది మీ ఒపీనియన్ అనమాట. మీ ఫినాన్షియల్ ఎలా ఉంది అనేవి చూసి డిసైడ్ చేసుకోండి. అందులో నేనేమి మీరిలా చేయాలి అని చెప్పట్లేదు. నాకు అలా అనిపించింది. నేను నాకు ఇన్స్యూరెన్స్ ఉంది. ఇంకా హాస్ అక్కడ నాకు వేరే ఆప్షన్ లేదు ఇంటి దగ్గర. సో, ఇక్కడే డెలివరీ అవ్వాలి కాబట్టి, ఇక్కడ డెలివరీ అవుతున్నాను కాబట్టి మంచి హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇన్స్యూరెన్స్ కవర్ అయిపోతుంది. డబ్బులు కూడా నార్మల్‌గా అక్కడ ఎంత అవుతుందో ఇక్కడ అంతే అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇలా మదర్‌హుడ్ హాస్పిటల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఎంత కొటేషన్ ఇచ్చారు డెలివరీ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అంటే 1,25,000 అనేది నాకు డెలివరీ ప్యాకేజ్ అని కొటేషన్ ఇచ్చారనమాట. అందులోనే బేబీ ఎక్స్‌పెన్సెస్, మదర్ ఎక్స్‌పెన్సెస్, డెలివరీ చార్జెస్ ఇంకా విత్ స్కానింగ్స్ ఇంకా మెడికేషన్ బిల్ అంటే మనం హాస్పిటల్‌లో 3 డేస్ ఉంటాం గదా! డెలివరీ సి సెక్షన్ అయిందా, నార్మల్ డెలివరీ అయిందా దాన్ని బట్టి మనం సి సెక్షన్ అయితే ఒక 4 డేస్ ఉంటాము. నార్మల్ డెలివరీ అయితే 2 డేస్ ఉంటాము. దాన్ని బట్టి అక్కడ ఉన్న రోజుల వరకు మెడికేషన్ వాళ్ళే ఇస్తారు. ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం యూజ్ చేసిన దాని వరకు అయితే అందులోనే కవర్ అయిపోతుందనమాట. మనం డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు తీసుకునే మెడికేషన్ కొన్నుంటాయి. వాళ్ళ ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇవి అందులో ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ అవ్వవని. సో, అలాంటివి ఇంక్లూడ్ అవ్వకుండా మా చేతికి పడింది అయితే 50,000 అయింది. సో, మాకు 75,000 అయితే కవర్ అయింది. ఇంకొంచెం ఎక్కువ కూడా కవర్ అయ్యే హాస్పిటల్స్ ఉంటాయి. కవరేజ్ ఇచ్చే ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సో, మీరు ఏది మంచిగా ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తుంది అనేది చూసుకొని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు 50,000 అయితే హ్యాండ్‌కొచ్చింది. టోటల్ వచ్చేసి 1,25,000 నాకు హ్యాండ్ పడింది 50,000. సో, నాకు మదర్‌హుడ్ హాస్పిటల్‌లో అంత మంచి హాస్పిటల్‌లో హాస్పిటాలిటీ బావుంది. ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అన్నీ బావున్నాయి. అసలు నాకక్కడ ఒక్క కంప్లెయింట్ కూడా అనిపించలేదు. సో, అలాంటి మంచి లగ్జరీ హాస్పిటల్‌లో నాకు 50,000తో అయిపోయింది అంటే నాకు మంచిగానే అనిపించిందనమాట. సో, ఏ హాస్పిటల్ చూజ్ చేసుకుంటున్నారనేది నెంబర్ 1 పాయింట్ వచ్చేసి డాక్టర్. మీరు ఎలా కంఫర్టబుల్‌గా ఉన్నారనేది ఒకటి ఇంపార్టెంట్. ఏ ఏరియాలో మీరు డెలివరీ అవుతున్నారు? సిటీయా? ఊర్లోనా? అది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా మీరు నెట్వర్కింగ్ హాస్పిటల్స్ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రెగ్నెన్సీ అనేది డెలివరీ ఇచ్చే టైంలో మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఎందుకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కొంచెం ఇన్‌కమ్ అనేది మనకి ఎక్స్‌ట్రా అవసరం అవుతుంది ఇయర్లీ అంటే, చూడండి ఇద్దరు మనుషులు ఉండడం వేరు. మూడో మనిషి యాడ్ అవుతుంది అంటే ఆటోమేటిక్‌గా ఖర్చులనేవి పెరుగుతాయి. అనుకోవచ్చు ఏముంది చిన్న పిల్లలు కదా! ఏం ఖర్చులుంటాయని. కాదండి అస్సలు చాలా ఖర్చులైతే ఉంటాయి. మే అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలీదు. మదర్ మిల్క్ అంటే ఫీడింగ్ ఇస్తున్న మదర్‌కయితే కొంచెం ఎక్స్‌పెన్సెస్ తగ్గుతుంది. లేదు ఫీడింగ్ మేబీ మిల్క్ ప్రొడక్షన్ లేదు అనుకుంటే మాత్రం చాలా ఖర్చయితే ఉంటుంది. ఒక్కొక్క మిల్క్ పౌడర్ బాక్స్ వచ్చేసి మనకి 900 అబోవ్ ఉంది. అది మనకి 1 వీక్, 10 డేస్ కూడా రాదు. సో, ఆ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్కువుంటుంది. పోను పోను ఇంకా ప్రతీదీ ఇది అని చెప్పలేం. సిటీలో ఉంటే మాత్రం చాలా ఎక్స్‌పెన్సెస్ ఒస్తాయి. బేబీ పుట్టింది అంటే మాత్రం మీరు స్కూల్స్ అని ప్రతీదీ అసలు ఇది అని చెప్పలేనండి కరెక్ట్‌గా. చాలా ఖర్చయితే వస్తుంది. డైపర్స్ అని, బేబీ క్లాత్స్ ఇంకా ఈ ఫార్ములా మిల్క్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మనకి, మనకి స్టేబుల్‌గా ఉన్నామా? ఓకే. మనకి ప్రాబ్లమ్ లేదు. ఒక బేబీని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది అవసరమైతే అవుతుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది నా ఎక్స్‌పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.